బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా పలు కీలక సమావేశాలకు ఆయన హాజరు కానున్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తన భేటీలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీల అమలు, రైల్వే కనెక్టివిటీకి సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర సహకారం కోరనున్నారు. పీఠాపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్త రైల్వే ప్రాజెక్టుల వేగవంతంపై అశ్విని వైష్ణవ్తో చర్చలు జరపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ పర్యటన అటు రాజకీయంగా, ఇటు అభివృద్ధి పరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కూటమి నేతలు అంటున్నారు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు, సహాయ సహకారాల సాధనలో ఈ భేటీలు కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, పవన్ పర్యటన డీటెయిల్స్ తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అధికార హోదాలో ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల విషయం మీద ఇప్పటికే సీఎం చంద్రబాబు అనేక దేశాలు వెళ్లి విజిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా కేంద్రం పెద్దలతో అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ అశ్విన్తో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా మెట్రో రైలు వైజాగ్ టు విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి కావచ్చు, అలాగే అమరావతి రాజధానిలో ప్రత్యేకంగా రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించిన అంశాల మీద అటు కేంద్ర మంత్రితో మాట్లాడబోతున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రితో కూడా అమిత్ షాతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. అంటే ప్రస్తుతం కొన్ని మార్పులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలనుకుంటుంది. సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని అంశాల మీద కొన్ని చట్టాలు తీసుకురావాలని కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కేంద్ర హోంశాఖతో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అంతేకాకుండా కేంద్రానికి సంబంధించి ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఫిబ్రవరి 1వ తారీఖు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడతారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు మీద డిప్యూటీ సీఎం మాట్లాడబోతున్నారు. అంతేకాకుండా అమరావతి రాజధాని కావచ్చు, పోలవరం వంటి కొన్ని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విషయంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఏదైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ కు సంబంధించి ఇవాళ కీలకంగా భేటీ కాబోతున్నారు. దానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం డిప్యూటీ సీఎం ఢిల్లీ బయలుదేరారు. ఇవాళ మొత్తం కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడిన అనంతరం కూడా రేపు మధ్యాహ్నం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా పంచాయతీ శాఖకు సంబంధించి కావచ్చు, అలాగే అటవీ శాఖలో కూడా కొన్ని కీలక మార్పులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే తీసుకున్నారు. పంచాయతీకి సంబంధించిన నిధుల విషయంలో అటు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కొంచెం పేరు మార్చడం, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్ సంబంధించిన నిధుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడబోతున్నారు. ఇవాళ అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అలాగే రైల్వే శాఖ మంత్రి అయితే పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నిధుల విషయంలో అయితే మాట్లాడబోతున్నారు. మైగా రైట్ రాజేష్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.